సెషన్లో నక్షత్ర దిగ్బలము అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. నక్షత్ర దిగ్బలం అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లానెట్స్. ఇప్పుడు గ్రహాలకు చాలా రకాలలో బలం వస్తాయి. ఉచ్చ గ్రహాలు అని అంటాము, నీచ గ్రహాలు అని అంటాము. ఇప్పుడు ఒక గ్రహం ఉచ్చంలో ఉంటే అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అని మనం చాలామంది చెప్పుకుంటారు. ఇప్పుడు శుక్రుడు ఉచ్చంలో ఉంటే ఆ శుక్ర దశలో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, పెళ్ళి జరుగుతుంది, ఇంకా చాలా ప్రొఫెషన్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ అన్నీ చాలా వస్తాయి అనుకుంటాం. కానీ శుక్రదశలో ఒక్క చార్ట్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇంకొక చార్ట్లో చాలా మంచి రిజల్ట్స్ రావు. సో పరంపూజ్య గురుజీ మీనాటు ఏమంటూ ఉంటారంటే, ఒక గ్రహం ఉచ్చంలో ఉంటే అది మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనకి గ్యారంటీ లేదు. అది ఏ స్థానంలో ఉంది, హారోస్కోప్లో ఏ నక్షత్రంలో ఉందనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు. ఇప్పుడు అదే గ్రహం 6, 8, 12 అంటే మనం దుస్థానాలు అంటాం. అదే గ్రహానికి దుస్థానాలతో సంబంధం వస్తే ఆ గ్రహాలు మంచి రిజల్ట్స్ ఇవ్వవు. సో పరంపూజ్య గురుజీ ఏమంటారంటే, ఒక గ్రహం మంచి రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్, అన్ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు. అలా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక గ్రహానికి బలం దొరికితే గ్యారంటీ లేదు అది మంచి రిజల్ట్స్ ఇస్తుందని. ఆ ఏ నక్షత్రంలో ఉందనేది చాలా ఇంపార్టెంట్. అదే మన మీనాటు నక్షత్ర సిద్ధాంతంలో చాలా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ముందు ఏం చెప్పుకున్నామంటే, ఒక గ్రహానికి చాలా రకాలలో, చాలా మెథడ్స్లో బలం వస్తుంది. ఒక గ్రహం ఉచ్చంలో ఉంటే, స్వక్షేత్రంలో ఉంటే, తన సొంత నక్షత్రంలో ఉంటే, ఉత్తమ త్రికోణంలో ఉంటే కూడా బలం దొరుకుతుంది. మూల త్రికోణాల్లో ఉంటే చాలా రకాలలో బలం దొరుకుతుంది. ఇప్పుడు ఈరోజు మనం నక్షత్ర దిగ్బలము, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఒక గ్రహానికి ఎలా దొరుకుతుందని మనం చూస్తాం ఈరోజు. నక్షత్ర దిగ్బలం అనేది ఒక మీనాటు నక్షత్ర సిద్ధాంతంలో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఒక పిల్లర్ ఆఫ్ మీనాటు నక్షత్ర సిద్ధాంతం అని అంటాము. ఎందుకంటే నక్షత్ర దిగ్బలం అనేది ఒక గ్రహానికి అంత ఒక పవర్ఫుల్ యోగా అని అంటాము. పరంపూజ్య గురుజీ ఏమనేవారంటే, ఒక గ్రహం నీచ స్థానంలో ఉంటే కూడా ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం దొరికితే ఆ గ్రహానికి చాలా బలం దొరుకుతుంది, నీచత్వం నల్లిఫై అయిపోతుంది అని అంటారు. అంటే ఏం మీనింగ్ అంటే, ఇప్పుడు ఒక గ్రహం ఉచ్చంలో ఉంటే మనం ఏమంటారు, చాలామంది అంటారు ఒక గ్రహం ఉచ్చంలో ఉంది అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, చాలా పవర్ఫుల్గా ఉంది, అది చెడు చేయదా మనకి అని మనం చాలా అంటూ ఉంటాము. అదే గ్రహం నీచంలో ఉంటే చాలామంది ఏమంటారు అంటే, నీచ గ్రహం ఉంది, అది చాలా ప్రాబ్లం ఇస్తుంది మనకి, అది మంచిది కాదు అని. కానీ మీరు చాలా హారోస్కోప్స్ చూస్తూ ఉంటే లగ్నంలో కూడా చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ హారోస్కోప్లో కూడా మనం కొన్నిసార్లు చూస్తే లగ్నంలో కూడా ఒక గ్రహం నీచంలో కూర్చుంటుంది, కానీ హీఈస్ అ ప్రామినెంట్ పర్సన్. అది ఎలా అవుతుంది అంటే, పరంపూజ్య గురుజీ అంటారు, ఒక్క గ్రహం నీచంలో ఉంటే కూడా ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం దొరికితే ఆ గ్రహం చాలా పవర్ఫుల్ అయిపోతుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదే గ్రహానికి నక్షత్ర దిగ్బలం పొంది ఆ గ్రహానికి యోగకారక సంబంధం వస్తే అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందని పరంపూజ్య గురుజీ ఎప్పుడు అంటూ ఉంటారు. ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ సూత్రం కూడా ఇచ్చారు నక్షత్ర దిగ్బలంలో. సో ఈరోజు అదే నక్షత్ర దిగ్బలం కాన్సెప్ట్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాము. దిగ్బలం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదు మనకి. దిగ్బలము, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనేది మన పరాశర మహర్షి, వరాహమిహిర, సత్యాచార్య అన్ని మన వేదిక్ అస్ట్రాలజీ శాస్త్రాల్లో కూడా, అన్ని శాస్త్రాల్లో ఈ దిగ్బలం గురించి ఇచ్చారు, మెన్షన్ అయి ఉంది, సూత్రాలు కూడా ఉన్నాయి. ఆ దిగ్బలం అంటే ఏంటి అంటే, డైరెక్షన్ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క గ్రహానికి బలం దొరుకుతుంది. అది కేంద్రంలో ఒక్కొక్క దిగ్బల కేంద్రం అని అంటాము. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దిగ్బల కేంద్రం ఉంటుంది. ఆ దిగ్బల కేంద్రం నుంచి ఆ గ్రహానికి బలం దొరుకుతుంది. ఇప్పుడు దిగ్బలం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, కానీ నక్షత్ర దిగ్బలం అనేది ఒక ఎక్స్ట్రా స్పెషల్. పరంపూజ్య గురుజీ మీనాటు మనకి నక్షత్ర దిగ్బలం ఎలా ఒక గ్రహానికి దొరుకుతుంది అనేదానికి చాలా ఇంపార్టెంట్ స్పెషల్ సూత్రాలు మనకి ఇచ్చారు.
దాని గురించే మనం ఈ సెషన్లో ఇంకా కొన్ని పార్ట్స్ కూడా ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి, ఆ సూత్రాలు ఏంటి, ఒక గ్రహానికి నక్షత్ర దిగ్బలం ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ఒక చార్ట్లో దిగ్బలం కనిపెట్టడానికి మనం ఈ 4 కేంద్రాలని తీసుకుంటాం, 1, 4, 7, 10 అని. అంటే లగ్నం 4వ భావము, 7వ భావము అండ్ దశమ భావము మనం తీసుకుంటాము. ఈ 4 కేంద్రాలు ఎనీ హారోస్కోప్లో చాలా చాలా ఇంపార్టెంట్ హౌసెస్ మనకి తెలుసు. లగ్న కేంద్రం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ హౌస్, స్థానము. లగ్నం నుంచే మనం ఒక మనిషి ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని మనం చెప్పగలుగుతాం. సో లగ్నం కనెక్షన్ ఉంటేనే ఏ భావానికైనా ఒక మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పగలుగుతాం మనం. నెక్స్ట్ 4th హౌస్, 4వ భావము. 4వ భావం అనేది మాతృస్థానము, మైండ్కి కారక, మనోకారక కూడా 4th భావమే. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. డొమెస్టిక్ కంఫర్ట్ అంటే మనం ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటామో, మన ఫ్యామిలీకి ఎంత కంఫర్టబుల్గా ఉంటారు, వాళ్ళకి క్లోజ్నెస్ ఎలా ఉంటుంది అనేది కూడా 4th హౌసే మనకి సపోర్ట్ చేస్తుంది. 4వ భావము కూడా చాలా ఇంపార్టెంట్. 7వ భావము కూడా మనం చూస్తే అది కలత్ర స్థానం కదా, మనకి ఎలాంటి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది కదా, మనకి ఏ కాంట్రాక్ట్ ఉంటే, లాంగ్ టర్మ్ పార్ట్నర్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మన పార్ట్నర్స్ ఎలా ఉంటారు, అవన్నీ 7th హౌస్ నుంచే మనం చూసుకోగలుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 10th హౌస్. 10th హౌస్ అంటే మన ప్రొఫెషన్కి హౌస్. ఇప్పుడు మనం ఎలాంటి జాబ్కి వెళ్తామో, ప్రమోషన్ ఎలా ఉంటుంది, మనకి ఎలా ఇంక్రిమెంట్ వస్తుందా లేదా అనేది కూడా 10th హౌస్ నుంచే చూస్తాం కదా. సో ఈ ఒక్కొక్క కేంద్రానికి 1, 4, 7, 10 మనం చూస్తాము. ఈ 1, 4, 7, 10 అనేది లగ్నం, 4వ భావము, 7వ భావము, దశమ భావం అనేది ఒక లైఫ్లో మెటీరియలిస్టిక్ ప్రాస్పెరిటీ అని చూస్తే, ఒక లైఫ్లో ఎలా ఉంటారు, వెల్దీగా ఉంటారా, మంచి ఇంట్లో ఉంటారా, మంచిగా ఒక మంచి జాబ్లో ఉండి వైఫ్ కిడ్స్తో మంచిగా, చిల్డ్రన్ కూడా బాగా సెటిల్ అవుతారా అంటే ఈ కేంద్రాలనే మనం చూస్తాము. అందుకే ఏ చార్ట్లో అయినా కోణాలు అంటే 159 అంటాం కదా. ఫస్ట్ లగ్న, పంచమ భావము, నవమ భావము, దట్ ఈస్ కోణాలు అంటాం మనం. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కేంద్రాలు 1, 4, 7, 10 అంటే మనకి మెటీరియలిస్టిక్ ప్రాస్పెరిటీ, మనం ఒక లైఫ్లో కంఫర్టబుల్గా ఉంటామా, ఎలా లీడ్ చేస్తాము అనేది ఈ 1, 4 కేంద్రాల నుంచే మనం చెప్పుకుంటాం ఒక హారోస్కోప్లో చూస్తే. అందుకే ఈ నక్షత్ర దిగ్బలం అనేది కూడా ఈ కేంద్రాల నుంచే గ్రహాలకి వస్తాయి. అందుకే నక్షత్ర దిగ్బలం అనేది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ యోగం అనొచ్చు, ఒక పవర్ఫుల్ యోగం అని చెప్పొచ్చు ఒక హారోస్కోప్లో. ఈ కేంద్రాల నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అని ఎందుకు అంటాము, మన అందరికీ తెలుసు. లగ్నం అంటే ఎక్కడి నుంచి చూస్తాము, ఒకరు పుట్టేటప్పుడు లగ్నం మనం ఈస్ట్ డైరెక్షన్ నుంచి చూస్తాము, తూర్పు దిశ నుంచి చూస్తాము. ఒక లగ్నం అనేది తూర్పు దిశలో ఉదయిస్తుంది. అలాగే మనం నెక్స్ట్ 4th హౌస్ చూస్తే 4వ భావము నార్త్, ఉత్తర దిశలో ఉదయిస్తుంది. నెక్స్ట్ 7వ భావం చూస్తే మనం వెస్ట్, పడమరలో వస్తుంది. నెక్స్ట్ 10th భావం చూస్తే, దశమ భావం చూస్తే దక్షిణ దిశలో ఉదయిస్తుంది. సో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క డైరెక్షన్ ఉందన్నమాట. ఒక్కొక్క డైరెక్షన్లో రైజ్ అవుతాయి, ఉదయిస్తాయి. సో ఈ ఒక్కొక్క డైరెక్షన్లో కొన్ని గ్రహాలకి మంచి బలం దొరుకుతుంది. అదే మనం డైరెక్షనల్ స్ట్రెంగ్త్, దిక్బలం అని అంటాము. సో ఫస్ట్ హౌస్లో లగ్నంలో గురుడికి, బుధుడికి దిగ్బలం వస్తుంది. 4th హౌస్ 4వ భావంలో చంద్రుడికి ఇంకా శుక్రుడికి దిగ్బలం వస్తుంది. 7th భావంలో శనికి, రాహుకి దిగ్బలం వస్తుంది. 10th భావంలో, దశమ భావంలో రవికి, కుజుడికి ఇంకా కేతుకి దిగ్బలం వస్తుంది. ఇలా ఒక్కొక్క దిశలో కొన్ని గ్రహాలకి చాలా బలంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఆ బలాన్ని మనం దిగ్బలం అని అంటాము. దిగ్బలం అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. మన శాస్త్రాల్లో పరాశర మహర్షి, వరాహ మిహిర వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి దిగ్బలం రావాలంటే ఆ గ్రహం ఆ దిగ్బల కేంద్రాలు అంటాం మనం. ఎలా అంటే ఇప్పుడు గురుడికి లగ్న అనేది దిగ్బల కేంద్రము, ఇలా చంద్రుడికి 4వ భావం అనేది దిగ్బల కేంద్రము, అలా శనికి 7వ భావం అనేది దిగ్బల కేంద్రం అంటాము. అలానే రవికి, కుజుడికి, కేతుకి దశమ భావం అనేది దిగ్బల కేంద్రం అంటాము. సో మన శాస్త్రాల్లో వేదిక్ అస్ట్రాలజీలో ఏం చెప్తారంటే, ఈ గ్రహాలు ఈ దిగ్బల కేంద్రంలో కూర్చుని ఉంటే అప్పుడే నక్షత్ర దిగ్బలం దొరుకుతుంది అని చెప్తారు ఆ శాస్త్రాల్లో. ఏమంటారంటే, ఇప్పుడు గురుడు లేకపోతే బుధుడు లగ్నంలో ఉంటే
అప్పుడే గురుడికి లేకపోతే బుధుడికి దిగ్బలం వచ్చింది అని అంటాం. అలాగే ఇప్పుడు సూర్యుడు రవి మనం తీసుకుంటే అది దశమ భావంలో కూర్చుంటే అప్పుడే దిగ్బలం వస్తుందని మన వేదిక అస్ట్రాలజీలో చెప్తారు. ఎలా అంటారంటే ఈ గ్రహాలు ఆ దిగ్బల కేంద్రాల్లో కూర్చుని ఉంటేనే అప్పుడే దిగ్బలం వస్తుంది అని మన వేదిక్ టెక్స్ట్ మన వేదిక అస్ట్రాలజీలో చెప్తూ ఉంటారు. కానీ మన మీనాటు నక్షత్ర సిద్ధాంతంలో మన పరం పూజ్య గురూజీ రాఘవాచారి గారు ఏమన్నారంటే, ఆయన చాలా నాడీ సూత్రాలు చూసి చాలా ఒక లోతుకి ఆ కాన్సెప్ట్లో వెళ్ళి ఆయన ఏమంటున్నారంటే, నక్షత్ర సిద్ధాంతం ప్రకారం ఒక గ్రహానికి నక్షత్ర దిగ్బలం రావడానికి ఆ దిగ్బల కేంద్రంలో కూర్చుంటే డెఫినెట్గా దిగ్బలం దొరుకుతుంది. కానీ ఆ దిగ్బల కేంద్రంలో ఉండకపోతే కూడా ఏదైనా విధానంలో సంబంధం దొరికితే, కనెక్షన్ దొరికితే, ఆ దిగ్బల కేంద్రానికి ఇన్ ఎనీ వే కనెక్షన్ దొరికితే కూడా ఆ గ్రహానికి నక్షత్ర దిగ్బలం వస్తుంది అని పరం పూజ్య గురూజీ మీనాటు నక్షత్ర సిద్ధాంతంలో క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆ కనెక్షన్ అంటే ఏంటి, ఆ సంబంధం అంటే ఏంటి, ఎలా చెప్పాలి మనం? ఇప్పుడు గురుడు బుధుడు లగ్నంలో కూర్చోకపోతే కూడా ఏదైనా విధంలో లగ్నానికి కనెక్షన్ వస్తే, గురుడికి బుధుడికి లగ్నానికి కనెక్షన్ వస్తే గురుడికి బుధుడికి నక్షత్ర దిగ్బలం వచ్చింది అని చెప్పొచ్చు మనం. సో అదే చాలా ఒక పాత్ బ్రేకింగ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడ మనకి దొరకదు ఈ కాన్సెప్ట్, ఇలా నక్షత్ర దిగ్బలం అనేది. అందుకే దాన్ని సెపరేట్గా మనం నక్షత్ర దిగ్బలం అని అంటాం. ఎక్కడైనా కూర్చుంటే కూడా అది, దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సంబంధం అనేది ఎలా మనం చెప్పగలుగుతాం? ఈ సంబంధం చెప్పడానికి కనెక్షన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ దిగ్బలం కేంద్రంలో కూర్చోకపోతే కూడా ఈ గ్రహానికి దిగ్బలం వస్తుంది, కానీ ఆ సంబంధం అనేది ఎలా వస్తుంది అనే దానికి ఒక 8 సూత్రాలు పరం పూజ్య గురూజీ మనకి మీనాటు నక్షత్ర సిద్ధాంతంలో ఇచ్చారు. ఈ 8 సూత్రాలతో మనం ఈ గ్రహాలకి నక్షత్ర దిగ్బలం ఎలా వస్తుంది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్ వీడియోలో మనం ఈ 8 రూల్స్, ఈ సూత్రాలు ఏమి, ఎలా మనం ఈజీగా ఒక గ్రహానికి నక్షత్ర దిగ్బలం వచ్చింది అని ఎలా చెప్పగలుగుతాం అనేది మనం నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3లో మనం చూద్దాం. నక్షత్ర దిగ్బలం అనేది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ సూత్రాలు చూసిన తర్వాత ఒక అప్లికేషన్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఒక్కొక్క చార్ట్లో చాలా ఒక 4-5 ప్లానెట్స్ గ్రహాలు నీచంలో ఉంటాయి, కానీ దట్ పర్సన్ విల్ బి వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా సెటిల్ అయి ఉంటారు, చాలా మంచి ప్రొఫెషన్లో ఉంటారు. ఇలా 4-5 గ్రహాలు నీచంలో ఉన్నాయి, ఎలా మరి చెప్పొచ్చు మనం? ఈ నేటివ్ ఇస్ వెరీ గుడ్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ఆ గ్రహాలకి నక్షత్ర దిగ్బలం దొరికితే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ యోగా, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఆ గ్రహాలకి. సో ఈ సూత్రాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. జై మీనాటు.